Hi everyone, welcome to PKIT Technology. Today class variables in Java. జావాలో వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తారు, వేరియబుల్కి వాల్యూని ఎలా అజైన్ చేస్తారు అనేది ఈరోజు కంప్లీట్గా తెలుసుకుందాం. అండ్ స్కోప్ ఆఫ్ వేరియబుల్స్, వేరియబుల్ యొక్క స్కోప్ ఏంటి, టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అనేది కంప్లీట్గా వేరియబుల్ అనే కాన్సెప్ట్ని ఈరోజు వన్ క్లాస్లో కంప్లీట్గా డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు జావాలో వేరియబుల్స్లో ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా, మరి ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. వేరియబుల్స్ ఇన్ జావా ఆల్రెడీ సి లాంగ్వేజ్లో కూడా చెప్పడం జరిగింది. వేరియబుల్ అంటే ఎక్కడైనా ఒకటే, జావాలోనైనా పైథాన్లోనైనా ఎక్కడైనా సరే వేరియబుల్ అంటే వాల్యూని స్టోర్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం, 10 అనే వాల్యూని ఇచ్చాం. సో ఈ 10 అనే వాల్యూని ఎక్స్లో స్టోర్ చేస్తున్నామా అంటే మన డేటాబేస్లో ఈ ఎక్స్కి ఒక లొకేషన్, మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది అనమాట. అడ్రస్ అనేది ఆ మెమరీ 1010 అయితే ఆ యొక్క మెమరీ అడ్రస్కి ఎక్స్ అనే వేరియబుల్ ఎక్స్కి ఆ మెమరీ ఎలికేట్ అవుతుంది అనమాట. అందులో మనం వాల్యూ 10 ఇచ్చాం కాబట్టి ఆ యొక్క మెమరీ లొకేషన్లో ఆ 10 అనే వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. ఎంతవరకు? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినంత వరకు. ఓకేనా, ఈ వాల్యూని మనం చేంజ్ చేసుకోవచ్చు కూడా. అర్థమవుతుందా? ఎగ్జిక్యూషన్లో వాల్యూని మనం చేంజ్ చేసుకోవడానికి కూడా అవుతుంది. అర్థమవుతుందా? అలాగే ఆ వేరియబుల్లో ఏ వాల్యూనైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్లోకి ఇంటీజర్ వాల్యూని తీసుకోవచ్చు, మళ్ళీ ఎక్స్ అనే వేరియబుల్లోకి ఫ్లోట్ వాల్యూ అయినా తీసుకోవచ్చు, ఎక్స్ అనే వేరియబుల్లోకి సింగిల్ లెటర్ క్యారెక్టర్ వాల్యూ అయినా తీసుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్ అనే వేరియబుల్లోకి స్ట్రింగ్ అనే డేటా కూడా తీసుకోవచ్చు. అంటే ఏంటి? ఏదైనా వర్డ్, ఒక సెంటెన్స్, ఏదైనా ఒక పదాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ కార్తీక్ అనే తీసుకుంటాం అనమాట. అర్థమవుతుందా? ఈ వేరియబుల్లోకి మనం ఏ డేటానైనా ఇవ్వచ్చు ఈ వేరియబుల్లో. అర్థమవుతుందా? ఈ యొక్క వేరియబుల్లో మనం ఏ డేటానైనా సరే స్టోర్ చేసుకోవచ్చు. అది ఇంటీజర్ వాల్యూ అవ్వచ్చు, ఫ్లోట్ వాల్యూ అవ్వచ్చు, సింగిల్ లెటర్ అవ్వచ్చు, అదే క్యారెక్టర్ వాల్యూ అవ్వచ్చు, లేదా స్ట్రింగ్ వాల్యూ అయినా సరే మనం స్టోర్ చేసుకోవచ్చు. బట్ మనం ఇచ్చే వాల్యూ ఏ వాల్యూ అయితే ఇస్తామో డేటా టైప్ అది అయ్యి ఉండాలి. అర్థమవుతుందా? ఇక్కడ మనం వేరియబుల్ ముందు డేటా టైప్ ఇవ్వాలన్నమాట. ఏ డేటా టైప్ అయితే ఇస్తామో ఇక్కడ వాల్యూ కూడా అదే వాల్యూ తీసుకోవాలి. ఫర్ సపోజ్ నేను ఇంట్ అనే డేటా టైప్ తీసుకున్నా, ఎక్స్ తీసుకున్నా. ఇంట్ అనేది డేటా టైప్, ఎక్స్ అనేది వేరియబుల్. ఇక్కడ మనం వాల్యూ ఇచ్చేటప్పుడు ఓన్లీ ఇంటీజర్ వాల్యూ ఇవ్వాలి. అయితే 10 కానీ చెప్పాను కదా, ఇంటీజర్ వాల్యూస్ అంటే వితౌట్ పాయింట్ వాల్యూస్ మాత్రమే ఇవ్వాలి. అర్థమవుతుందా? ఇలా మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. అర్థమవుతుందా? ఇది ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి ఓన్లీ ఇంటీజర్ వాల్యూని మాత్రమే ఈ ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది అనమాట. ఎంత ఇచ్చాం? 100 ఇచ్చాం. 100 అనే స్టోర్ అవుతుంది ఈ మెమరీ అడ్రస్లో. అర్థమవుతుందా? అదేవిధంగా మీరు ఫ్లోట్ వాల్యూ ఇచ్చారనుకో, 10.1 అని ఇచ్చారనుకో, ఎర్రర్ వస్తుంది. ఎందుకు? ఇక్కడ డేటా టైప్ ఏముంది? ఇంటీజర్ ఉంది, ఇంటెన్ ఉంది. ఇంటీజర్ అంటే ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్, వితౌట్ పాయింట్ వాల్యూస్. నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆ యొక్క డేటా టైప్ వేరియబుల్లోకి ఆ ఇంటీజర్ వాల్యూనే పంపించాలి. ఒకవేళ నువ్వు ఫ్లోట్ వాల్యూ ఇవ్వాలనుకోండి, అప్పుడు ఫ్లోట్ డేటా టైప్ని యూజ్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? ఫ్లోట్ అనే డేటా టైప్ ఇచ్చి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10.1 అనే పాయింట్ వాల్యూస్ ఇవ్వాలి. మళ్ళీ అప్పుడు ఇంటీజర్ వాల్యూస్ని ఇస్తే ఇది యాక్సెప్ట్ చేయదు అనమాట. ఇలా 11 ఇచ్చిన ఓన్లీ పాయింట్ వాల్యూస్ని మాత్రమే ఫ్లోట్ డేటా టైప్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? అప్పుడు ఈ ఫ్లోట్ అనేది ఎక్స్ అనే వేరియబుల్లోకి, ఇది ఫ్లోట్ కదా, ఎక్స్ అనే వేరియబుల్లోకి 10.12 అనే వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. అదేవిధంగా క్యార్ అనే డేటా టైప్ ఇచ్చావు, ఎక్స్ తీసుకున్నావు. అప్పుడు ఏంటి? క్యార్ అంటే ఏంటి? ఓన్లీ సింగిల్ లెటర్ లేదా సింగిల్ డిజిట్ని క్యార్ వాల్యూని ఫిల్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ కే అనే లెటర్ తీసుకున్నా, దాన్ని సింగిల్ కొటేషన్లో పెడితే అది సింగిల్ క్యారెక్టర్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఎక్స్ అనే వేరియబుల్లోకి కే స్టోర్ అవుతుంది. అదే మీరు క్యార్ డేటా టైప్ ఇచ్చి ఇక్కడ ఫ్లోట్ వాల్యూ కానీ ఇంటీజర్ వాల్యూ కానీ ఏదైనా ఇచ్చారనుకోండి, ఇది యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఇది క్యారెక్టర్ వాల్యూ డేటా టైప్ అనమాట. ఈ క్యారెక్టర్ డేటా టైప్ అనేది ఓన్లీ లెటర్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. ఓకేనా? మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మీకు డెఫినేషన్ చెప్తాను, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? చూడండి. ఏ వేరియబుల్ ఇన్ జావా ఈజ్ కంటైనర్ దట్ హోల్డ్స్ డేటా దట్ కెన్ బి చేంజ్ డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. మనం డేటాని స్టోర్ చేయడానికి కంటైనర్గా ఉపయోగపడుతుంది అనమాట ఈ వేరియబుల్. ఎక్కడ మనం డేటాబేస్లో మెమొరీని స్టోర్ చేయడానికి వేరియబుల్ అనేది కంటైనర్గా ఉపయోగపడుతుంది. ఆ వేరియబుల్లో డేటాని హోల్డ్ చేస్తుంది అనమాట. దట్ కెన్ బి చేంజ్ డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్.
ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే లోపు మనం ఆ డేటాని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమవుతుందా? చెప్పాను కదా. ఇప్పుడు ఈ యొక్క మెమరీ లొకేషన్లో ఎక్స్ అనే వేరియబుల్లో 10 అనే డేటాని హోల్డ్ చేస్తుంది అనమాట, అంతా స్టోర్ చేస్తుంది. అర్థమవుతుందా? కంటైనర్గా ఉపయోగపడుతుంది తీసుకువెళ్ళడానికి. అర్థమవుతుందా? తర్వాత చూద్దాం. ఈచ్ వేరియబుల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏ డేటా టైప్ దట్ డిటర్మైన్స్ ది డేటా ఆఫ్ టైప్ ఆఫ్ డేటా ద వేరియబుల్ క్యాన్ స్టోర్డ్. అర్థమవుతుందా? అంటే ఏంటి, ప్రతి వేరియబుల్ కూడా ఒక డేటా టైప్ని కలిగి ఉంటుంది. అర్థమవుతుందా? ఏ డేటా టైప్స్, మీకు డేటా టైప్ అనే కాన్సెప్ట్ చెప్తాను, అందులో ఏ డేటా టైప్స్ ఉంటాయో క్లియర్గా చెప్తాను. సపోజ్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట. ప్రతి ఒక్క డేటా టైప్, ప్రతి ఒక్క వేరియబుల్, ప్రతి ఒక్క వేరియబుల్ కూడా ఒక్కొక్క డేటా టైప్ని కలిగి ఉంటుంది. ఆ ఏ వేరియబుల్ అయితే ఏ డేటాని కలిగి ఉందో ఆ డేటా టైప్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్ ఇంటీజర్ డేటా టైప్ని కలిగి ఉంటే మనం ఇంటీజర్ వాల్యూని తీసుకోవాలి. సపోజ్ వై అనే వేరియబుల్ ఫ్లోట్ డేటా టైప్ని కలిగి ఉంటే మనం ఫ్లోట్ వాల్యూని మాత్రమే తీసుకోవాలి, ఓన్లీ పాయింట్ వాల్యూస్ని తీసుకోవాలి. ఇప్పుడు జెడ్ అనే వేరియబుల్ క్యార్ డేటా టైప్ని కలిగి ఉంటే మనం ఓన్లీ లెటర్స్ మాత్రమే తీసుకోవాలన్నమాట. అర్థమవుతుందా? అదేవిధంగా మీకు అదే చెప్తున్నా కదా. ఇప్పుడు మీకు చిన్న సింటాక్స్ ఇస్తాను చూడండి. సింటాక్స్ ఏంటి, డేటా టైప్ నేమ్, వేరియబుల్ నేమ్, ఇది సింటాక్స్ అనమాట. అర్థమవుతుందా? ముందు మనం డేటా టైప్ని డిక్లేర్ చేయాలి, దానికి స్పేస్ ఇచ్చి వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవాలన్నమాట. మనం ఇచ్చే వేరియబుల్కి ఏ డేటా టైప్ అయితే ఇస్తామో అదే వాల్యూని మనం అసైన్ చేయాలన్నమాట ఆ వేరియబుల్కి. అర్థమవుతుందా? మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇప్పుడు డేటా టైప్ ఫస్ట్ సింటాక్స్లో ఏముంది, ఫస్ట్ డేటా టైప్ ఉంది, తర్వాత వేరియబుల్ నేమ్ ఉంది. ఫస్ట్ డేటా టైప్ ఏంటి, ఇంట్ అని తీసుకున్నాం. ఇప్పుడు వేరియబుల్ని తీసుకోవాలి, వేరియబుల్ ఏంటి, ఎక్స్. ఇప్పుడు నెక్స్ట్ డేటా టైప్ ఫ్లోట్, వేరియబుల్ వై అని తీసుకున్నా. ఇలాగ సెమీకోలన్స్ పెట్టాలన్నమాట. అర్థమవుతుందా? తర్వాత క్యార్ అనే డేటా టైప్ తీసుకున్నా, నేను జెడ్ అనే వేరియబుల్ తీసుకున్నా. ఈ వేరియబుల్ నేమ్స్లో ఓన్లీ సింగిల్ లెటర్ అనే కాదు, మీ నేమ్స్ అని ఇచ్చుకోవచ్చు. అర్థమవుతుందా? మళ్ళీ ఇంట్ అని డేటా టైప్ తీసుకున్నా, నేను కార్తిక్ అని వేరియబుల్ తీసుకున్నా. ఓకేనా? ఇప్పుడు ఫ్లోట్ అని డేటా టైప్ తీసుకున్నా, పీకే అని వేరియబుల్ తీసుకున్నాను అనమాట. అర్థమవుతుందా? ఇది వేరియబుల్ ఇనిషియలైజేషన్, వేరియబుల్ డిక్లరేషన్. మనం వేరియబుల్ని డిక్లేర్ చేసామన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు వేరియబుల్ అసైనింగ్ లేదా వేరియబుల్ ఇనిషియలైజేషన్, వేరియబుల్కి వాల్యూని ఇనిషియలైజేషన్ చేయాలన్నమాట. ఓకే, మీకు అది కూడా చెప్తాను చూడండి, సింటాక్స్ చెప్తాను చూడండి. వేరియబుల్ ఇనిషియలైజేషన్కి సింటాక్స్ ఏంటి, ఇనిషియలైజేషన్ డేటా టైప్ నేమ్, వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అసైన్ ఆపరేటర్, దీన్ని అంటారు. అర్థమవుతుందా? ఈజ్ ఈక్వల్ టు ఏదైనా ఒక వేరియబుల్లోకి ఒక డేటాని పంపించాలి, ఒక డేటాని స్టోర్ చేయాలి, ఒక డేటాని పంపించాలి అనుకున్నప్పుడు మనం యూజ్ చేసే ఆపరేటర్ ఏంటి, అసైన్ ఆపరేటర్. ఇక్కడ మనం వాల్యూ ఇచ్చుకోవాలన్నమాట. ఇది సింటాక్స్. చూసారా? ఫస్ట్ ఏముంది, డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్ అసైన్ ఆపరేటర్ ఈక్వల్ అని ఇచ్చి వాల్యూ ఇచ్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆ వేరియబుల్కి మనం వాల్యూని అసైన్ చేయాలి. ఫస్ట్ డేటా టైప్ ఏం తీసుకుంటాం, ఇంట్ అనే డేటా టైప్ తీసుకున్నా, వేరియబుల్ నేమ్ ఎక్స్ తీసుకున్నా, ఈజ్ ఈక్వల్ టు అసైన్ ఆపరేటర్. మనం వాల్యూని ఇవ్వాలన్నమాట. ఏంటి వేస్తుందో 10 అని వాల్యూని ఇచ్చాను. అప్పుడు ఏమవుతుంది, డేటాబేస్లో ఎక్స్ అనే వేరియబుల్కి ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది, దాని పేరు అడ్రస్ వచ్చేసి 1010 అనుకుంటే ఈ ఎక్స్ అనే వేరియబుల్లో 10 అనే డేటా స్టోర్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు అదేవిధంగా ఇంకోటి చూద్దాం. ఫ్లోట్ డేటా టైప్ తీసుకున్నా, కార్తిక్ అనే వేరియబుల్ నేమ్ తీసుకున్నా, వాల్యూ వచ్చేసి 100 తీసుకున్నా. ఇప్పుడు డేటాబేస్లో కార్తిక్ అనే మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇది 1020 అనుకుంది దీని అడ్రస్. ఇందులో ఏం వాల్యూ ఎంత స్టోర్ అవుతుంది, 100 స్టోర్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు క్యార్ అనే డేటా టైప్ తీసుకుందాం. జెడ్ అనే వేరియబుల్ తీసుకొని సి అనే లెటర్ని స్టోర్ చేస్తున్నాం. అప్పుడు జెడ్కి
ఒక మెమొరీ ఎలికేట్ అవుతుంది అనమాట. అది 1030 అనుకుంది. ఈ మెమొరీ అడ్రస్ యొక్క అడ్రస్ 1030 ఇందులో ఏమంటుంది, సి అనే లెటర్ స్టోర్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? మీరు వేరియబుల్తో సంబంధం లేదు, వేరియబుల్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. అర్థమవుతుందా? వేరియబుల్ ఫస్ట్ లెటర్ వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు ఫస్ట్ లెటర్ ఎయిదర్ ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉండాలి లేదా అండర్ స్కోర్ ఉండాలి. ఎనీ స్పెషల్ క్యారెక్టర్ డస్ నాట్ అలౌ. అర్థమవుతుందా? ఎలా తీసుకోదు. అర్థమవుతుంది కదా? వేరియబుల్స్కి స్టార్టింగ్ లెటర్ ఖచ్చితంగా ఆల్ఫాబెట్ అయి ఉండాలి లేదా ఓన్లీ అండర్ స్కోర్. మిగతా ఏ యొక్క క్యాపిటల్ లెటర్, ఏ యొక్క స్పెషల్ క్యారెక్టర్ కానీ డిజిట్స్ కానీ ఏది కూడా యాక్సెప్ట్ చేయదు వేరియబుల్కి. అర్థమవుతుందా? అది మీరు వేరియబుల్కి ఏదైనా ఇచ్చుకోవచ్చు, వేరియబుల్లో ఏ డేటానైనా స్టోర్ చేయొచ్చు. బట్ వేరియబుల్లో ఏ డేటాని స్టోర్ చేయాలనేది మీరు ఇచ్చే డేటా టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? మీరు ఇచ్చిన చూడండి, ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ ఇచ్చాను. ఈ ఎక్స్ అనే వేరియబుల్లోకి ఏ స్టార్టింగ్లో చెప్పాను, ఈ ఎక్స్ అనే వేరియబుల్లోకి ఏ డేటానైనా సరే మనం స్టోర్ చేయొచ్చు. అయితే పాయింటర్ వాల్యూ స్టోర్ చేయొచ్చు, ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేయొచ్చు, స్ట్రింగ్ వాల్యూని స్టోర్ చేయొచ్చు, క్యారెక్టర్ వాల్యూని స్టోర్ చేయొచ్చు. బట్ మీరు ఏ వాల్యూని అయితే స్టోర్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూకి సంబంధించిన డేటా టైప్ని ఖచ్చితంగా ఇచ్చి ఉండాలి. మీరు ఇచ్చేది ఇంటీజర్ వాల్యూ అయితే ఖచ్చితంగా ఇంటర్నల్ డేటా టైప్ ఉండాలి. మీరు ఇచ్చేది పాయింట్ వాల్యూస్ అయితే ఖచ్చితంగా పాయింట్ అనే ఫ్లోట్ అనే డేటా టైప్ ఉపయోగించాలి. మీరు ఇచ్చేది క్యారెక్టర్ వాల్యూ అయితే ఖచ్చితంగా క్యార్ అనే డేటా టైప్ ఉపయోగించాలి. మీరు ఇచ్చేది స్ట్రింగ్ వాల్యూ అయితే ఖచ్చితంగా స్ట్రింగ్ అనే డేటా టైప్ని ఖచ్చితంగా ఉపయోగించాలన్నమాట. అర్థమవుతుందా? మీకు వేరియబుల్ అనేది ఎలాంటి డేటానైనా సరే క్యారీ చేస్తుంది, ఎలాంటి డేటానైనా సరే తీసుకువెళ్తుంది డేటాబేస్కి. బట్ ఏ డేటాని తీసుకెళ్లాలనేది మీరు ఇచ్చే వేరియబుల్ని బట్టి ఉంటుంది. అర్థమవుతుందా? మీరు ఇచ్చే డేటా టైప్ బట్టి ఉంటుంది. మీరు ఇచ్చే డేటా టైప్ ఇంటీజర్ అయితే ఇంటీజర్ వాల్యూనే క్యారీ చేస్తుంది. మీరు ఇచ్చే డేటా టైప్ ఫ్లోట్ అయితే ఫ్లోట్ వాల్యూనే క్యారీ చేస్తుంది. మీరు ఇచ్చే డేటా టైప్ క్యారెక్టర్ వాల్యూ అయితే క్యారెక్టర్ వాల్యూను క్యారీ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో మీకు వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తానో చెప్పాను, వేరియబుల్ని వాల్యూ ఎలా ఇనిషియలైజేషన్ చేయాలో చెప్తాను. ఇప్పుడు స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ అంటే వేరియబుల్ యొక్క స్కోప్ ఎంత ఉంది, టైప్స్ ఆఫ్ వేరియబుల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. జావాలో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి. మేజర్గా 3 టైప్స్ అంటారు జావాలో ఉన్న వేరియబుల్స్కి. నెంబర్ 1 వచ్చేసి లోకల్ వేరియబుల్. వీటి స్కోప్ ఎంతవరకు ఉంటుంది అనేది కూడా ఇవి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్తో సహా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇది ఎంతవరకు పనిచేస్తుంది, దాని వాల్యూ ఎంత, అది ఎక్కడెక్కడ డిక్లేర్ చేయాలి, ఎలా డిక్లేర్ చేయాలి అనేది వాటికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్తో సార్ నేను చెప్తాను. నెంబర్ 1 వచ్చేసి లోకల్ వేరియబుల్. నెంబర్ 2 వచ్చేసి ఇన్స్టెన్స్ వేరియబుల్. ఇన్స్టెన్స్ వేరియబుల్ నథింగ్ బట్ గ్లోబల్ వేరియబుల్. అర్థమవుతుందా? పెద్ద తేడా ఏం లేదు. అర్థమైంది? జస్ట్ నేమ్ చేంజ్ అయిందంటే ప్రాసెస్ అంతా ఒకటే. గ్లోబల్ వేరియబుల్ అన్నా ఇన్స్టెంట్ వేరియబుల్ అన్నా ఒకటే. తర్వాత 3వది స్టాటిక్ వేరియబుల్. సో ఇప్పుడు మనం ఈ 3 గురించి కూడా డీటెయిల్గా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్తోని చెప్పుకుందాం. ఓకేనా? లోకల్ వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తారు, ఎక్కడ డిక్లేర్ చేస్తారు, దాని స్కోప్ ఎంతవరకు ఉంటుంది అనేది, అలాగే ఇన్స్టెంట్ వేరియబుల్ గురించి, అలాగే స్టాటిక్ వేరియబుల్ గురించి కూడా క్లియర్గా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? మనం ఇప్పుడు టైప్స్ ఆఫ్ వేరియబుల్స్లో లోకల్ వేరియబుల్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. లోకల్ వేరియబుల్ అంటే ఇంకేం లేదు, మనం వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు 3 టైప్స్గా డిక్లేర్ చేసుకోవచ్చు. అవే టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. 1 లోకల్ వేరియబుల్, 2 ఇన్స్టెంట్ వేరియబుల్, 3 స్టాటిక్ వేరియబుల్. మరి అందులో భాగంగా లోకల్ వేరియబుల్ అంటే మనం ఏదైనా మెథడ్ డిక్లేర్ చేసేటప్పుడు, ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు లేదా ఫంక్షన్ డిక్లేర్ చేసేటప్పుడు బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ లోపల ఏ వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేస్తామో వాటిల్లే లోకల్ వేరియబుల్స్ అంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మెయిన్ ఫంక్షన్ లోపల ఇది మెయిన్ మెథడ్ని ఇక్కడ కాల్ చేసాం. పబ్లిక్ స్టాటిక్ వైడ్ అని మెయిన్ మెథడ్ని ఇక్కడ డిక్లేర్ చేసాం. ఇప్పుడు ప్రోగ్రామ్ లోపలికి వస్తాం అన్నమాట. సో ఇందులో మనం ఇక్కడ ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. ఇందులో మనం ఏ వేరియబుల్స్ని అయితే డిక్లేర్ చేస్తామో వాటిల్లే లోకల్ వేరియబుల్స్ అంటారు. ఇప్పుడు ఇంట్ x=10 అని డిక్లేర్ చేసాం, ఫ్లోట్ z=100 అని డిక్లేర్ చేసాం అనుకోండి.
అర్థమవుతుందా? ఈ బ్లాక్ ఆఫ్ కోడ్, ఈ బ్లాక్ లోపల మనం ఏవైతే వేరియబుల్స్ ఇస్తామో వాటిల్నే లోకల్ వేరియబుల్స్ అంటారు. ఇన్సైడ్ ది బ్లాక్, ఇన్సైడ్ ది ఫంక్షన్, ఇన్సైడ్ ది మెథడ్, మెథడ్ లోపల కానీ ఫంక్షన్ లోపల కానీ బ్లాక్ లోపల కానీ ఏ వేరియబుల్స్ని అయితే మనం డిక్లేర్ చేస్తామో వాటిల్నే లోకల్ వేరియబుల్స్ అంటారు. వీటి స్కోప్ విత్ ఇన్ ది బ్లాక్, ఈ స్కోప్ ఎంతవరకు ఉంటుంది? విత్ ఇన్ ది బ్లాక్. ఓన్లీ ఈ బ్లాక్ లోపలే వాటిని వినియోగించుకోగలం, ఈ బ్లాక్ లోపలే వాటిని మనం యూజ్ చేసుకోగలం. వీటికి ఈ బ్లాక్ లోపలే దానికి యాక్సెస్ ఉంటుంది. ఈ వాల్యూని మనం చేంజ్ చేయలేం. అర్థమవుతుందా? ఎంటైర్ జావా ప్రోగ్రాంలో మనం ఈ వాల్యూస్ని ఇందులో తప్ప ఇంకే మెథడ్లో కానీ ఏ ఫంక్షన్లో కానీ యూజ్ చేయలేం. ఎందుకంటే ఇవి లోకల్ వేరియబుల్స్. ఓన్లీ ఒక మెథడ్కి లేదా ఒక ఫంక్షన్కి మాత్రం, ఒక బ్లాక్లో మాత్రం ఈ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం. ఆ బ్లాక్కి, ఆ మెథడ్కి, ఆ ఫంక్షన్కి మాత్రమే వీటికి యాక్సెస్ ఉంటుంది. ఇంకెక్కడా వీటికి మొత్తం జావా ప్రోగ్రాంలో ఈ వేరియబుల్స్ని ఇంకెక్కడా యూజ్ చేయలేం కాబట్టి వీటి వాల్యూస్ని చేంజ్ చేయలేమన్నమాట. అర్థమవుతుందా? అందుకే వీటిని లోకల్ వేరియబుల్స్ అంటారనమాట. అర్థమవుతుందా? అందుకే వీటిని లోకల్ వేరియబుల్స్ అంటారు. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. సో మీకు డెఫినేషన్ చెప్తే క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, లోకల్ వేరియబుల్. ఏ లోకల్ వేరియబుల్ ఇన్ జావా ఈజ్ ఏ వేరియబుల్ దట్ ఈజ్ డిక్లేర్డ్ ఇన్సైడ్, చెప్పాను కదా, ఇన్సైడ్ జావా ప్రోగ్రామ్. ఇన్సైడ్ ఏ మెథడ్, కన్స్ట్రక్టర్ ఆర్ బ్లాక్. ఇది మెథడ్ అనుకో, మెథడ్ అన్నా ఫంక్షన్ అన్నా ఒకటే. కన్స్ట్రక్టర్ ఆర్ బ్లాక్, ఈ బ్లాక్ లోపల, ఇన్సైడ్ ఈ బ్లాక్ లోపల మనం ఏవైతే వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తామో అండ్ కెన్ దట్ స్కోప్ యాక్సెస్ విత్ ఇన్ దట్ స్కోప్. ఇందులోనే ఈ బ్లాక్ వరకే దాని స్కోప్ ఉంటుంది. ఈ బ్లాక్ లోపలే వాటిని మనం యూజ్ చేసుకోగలం. ఈ బ్లాక్ లోపలే వాటికి వాల్యూ ఉంటుంది. అర్థమవుతుందా? మన జావా ప్రోగ్రాంలో ఎన్ని బ్లాక్స్ అయినా ఉపయోగించి, ఎన్ని ఫంక్షన్స్ ఉంటాయో, ఎన్ని మెథడ్స్ ఉంటాయో, మనం పర్టికులర్గా ఏ మెథడ్లోనైతే వేరియబుల్స్ డిక్లేర్ చేస్తామో ఆ మెథడ్ వరకే ఆ లోకల్ వేరియబుల్స్కి యాక్సెస్ ఉంటుంది. వేరే మెథడ్లో, వేరే ఫంక్షన్లో వాటికి యాక్సెస్ ఉండదు. వాటి వాల్యూస్ని మనం యూజ్ చేసుకోలేం అండ్ వాటి వాల్యూస్ని కూడా మనం చేంజ్ చేయలేం. ఎందుకంటే ఇంకెక్కడ యూజ్ చేయలేనప్పుడు వాటిలో ఎలాగ నువ్వు చేంజ్ చేస్తావు? అర్థమవుతుందా? ఓన్లీ ఈ బ్లాక్ వరకే ఆ వాల్యూకి, ఆ యొక్క వేరియబుల్కి, ఈ బ్లాక్ వరకు ఈ వేరియబుల్కి యాక్సెస్ ఉంటుంది. అనదర్ ఈ ఫంక్షన్ వరకు ఈ వేరియబుల్కి యాక్సెస్ ఉంటుంది. ఇంకో ఫంక్షన్లో దీనికి యాక్సెస్ ఉండదు. అప్పుడు నీకు యాక్సెస్ లేనప్పుడు ఈ యొక్క వాల్యూ నువ్వు ఎలా చేంజ్ చేస్తావు? అంతే కదా. ఇప్పుడు ఈ ఫంక్షన్, ఈ మెథడ్ని ఈ యొక్క వేరియబుల్ నువ్వు ఎక్కడైనా సరే ఏ మెథడ్లోనే ఇంకా వేరే ఫంక్షన్లో, వేరే మెథడ్లో నువ్వు వాడగలిగితేనే దాని వాల్యూ నువ్వు చేంజ్ చేయగలవు. నువ్వు ఈ బ్లాక్ లోపలే దానికి యాక్సెస్ ఉన్నప్పుడు దాన్ని వాల్యూ చేంజ్ చేయలేవు కదా. ఓకే, అర్థమైందా? సో దాన్ని లోకల్ వేరియబుల్ అంటారు అనమాట. ఏదైనా మెథడ్, కన్స్ట్రక్టర్ ఆర్ బ్లాక్, ఆ బ్లాక్ లోపల, ఇన్సైడ్ లోపల ఏవైతే వేరియబుల్స్ని ఇస్తామో వాటిని మెయిన్ ఫంక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత ఏ ఫంక్షన్లో కానీ, ఏ బ్లాక్లో కానీ, ఏ కన్స్ట్రక్టర్లో కానీ మనం ఎక్కడైతే వేరియబుల్స్ ఇస్తామో వాటిని లోకల్ వేరియబుల్స్ అంటారు. ఓకేనా? మీకు చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఫస్ట్ క్లాస్ డిక్లేర్ చేశాను నేను. క్లాస్ లోకల్ వేరియబుల్ ఎగ్జాంపుల్ అనే నేమ్ తీసుకున్నా. క్లాస్ నేము కర్లీ బ్రాకెట్ పెట్టాను. పబ్లిక్ వైడ్ డిస్ప్లే అనే మెథడ్ తీసుకున్నాను అనమాట. వాల్యూని డిస్ప్లే చేయడానికి మెథడ్ తీసుకున్నా. చూడండి, ఇంట్ కార్తిక్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేశాను అనమాట. ఇది లోకల్ వేరియబుల్. ఇది లోకల్ వేరియబుల్ అని ఎలా చెప్పారు చెప్పండి? గెస్ అయ్యండి ఎవరైనా సరే. ఇది లోకల్ వేరియబుల్ ఎలాగైంది? ఇక్కడ చూడండి, ఇన్సైడ్ ది మెథడ్ కన్స్ట్రక్టర్ ఆర్ బ్లాక్. మెథడ్ లోపల, కన్స్ట్రక్టర్ లోపల లేదా బ్లాక్ లోపల మనం రాస్తే అది లోకల్ వేరియబుల్. ఇక్కడ ఏముంది? మెథడ్ ఉందా లేదా? పబ్లిక్ వైడ్ డిస్ప్లే అని మెథడ్ డిక్లేర్ చేసామా? మరి అప్పుడు వేరియబుల్ని అక్కడ డిక్లేర్ చేసాం. ఇంట్ కార్తిక్ అనే వేరియబుల్ తీసుకొని, కార్తిక్ అనే వేరియబుల్ ఇంటిజర్ అనే డేటా టైప్ వాల్యూ ఎంత ఇచ్చాను? 10 ఇచ్చాను. అప్పుడు ఇది ఏంటవుతుంది? లోకల్ వేరియబుల్ అవుతుంది. ఎందుకు? మెథడ్ లోపల, మెథడ్ అనే ఫంక్షన్ అన్న ఒకటే, మెథడ్ లోపల మనము వేరియబుల్ని ఇచ్చాం కాబట్టి ఇది లోకల్ వేరియబుల్. ఓకేనా? అప్పుడు చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ ది లోకల్ వేరియబుల్ ఈజ్ ప్లస్ కార్తిక్ అని ఇచ్చాను. వాల్యూని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మెయిన్ ఫంక్షన్లోకి వచ్చింది. ఏంటి? పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ పెట్టి మెయిన్ ఫంక్షన్ని డిక్లేర్ చేశాను. అప్పుడు లోకల్ ఇది మనం కాల్ చేయాలి కదా. ఇప్పుడు మెథడ్ని మనం కాల్ చేయాలి కదా. అర్థమైందా? మెథడ్ని మనం కాల్ చేయాలంటే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం? క్లాస్ నేమ్, మన ఆబ్జెక్ట్ నేమ్ ఒకటి ఇచ్చుకోవాలి, ఏదో ఒక నేమ్ ఇచ్చుకోవాలన్నమాట. నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అని పెట్టి అప్పుడు మళ్ళీ క్లాస్ నేమ్ డిక్లేర్ చేస్తే అది ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. చూడండి, క్లాస్ నేమ్ ఏంటి? ఇక్కడ మనకి
లోకల్ వేరియబుల్ ఎగ్జాంపుల్ అని ఇచ్చాను. క్లాస్ నేమ్ ఏంటుంది? లోకల్ వేరియబుల్ ఎగ్జాంపుల్. ఆబ్జెక్ట్కి ఓబీజే అనే ఒక నేమ్ తీసుకున్నా, ఈజ్ ఈక్వల్ టు న్యూ అనే కీవర్డ్ని ఉపయోగించి మళ్ళీ లోకల్ వేరియబుల్ ఎగ్జాంపుల్ అనే మెథడ్ని ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను అనమాట. ఈ క్లాస్ని కాల్ చేస్తున్నాను అనమాట. అర్థమవుతుందా? ఇక్కడ మెథడ్ని కాల్ చేశాను అనమాట. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను ఆ మెథడ్కి. ఏ మెథడ్కి? క్లాస్. ఈ క్లాస్కి మెథడ్ని కాల్ చేయడానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. దాన్ని పిలవాలి కదా, ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి కదా మన ప్రోగ్రామ్. వెళ్ళాలంటే ఎలాగా? ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్ ఇది ఏంటి? క్లాస్ నేమ్ తీసుకోవాలి. ఫస్ట్ క్లాస్ నేమ్ ఏంటి? వేరియబుల్, లోకల్ వేరియబుల్ ఎగ్జాంపుల్ అని. తర్వాత ఆబ్జెక్ట్కి ఒక నేమ్ ఇచ్చుకోవాలి. సో నేను ఆబ్జెక్ట్కి ఓబీజీ అని నేమ్ ఇచ్చుకున్నా, అసైన్ ఆపరేటర్ ఉపయోగించి న్యూ కీవర్డ్ ఉపయోగించాను. మళ్ళీ క్లాస్ నేమ్ తీసుకున్నా, లోకల్ వేరియబుల్ అని. మెథడ్ ఇలాగా ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ పెడితే అది మెథడ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మెథడ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు మరి ఆబ్జెక్ట్ని మనం వాడుకోవాలి కదా. అప్పుడు ఏంటి? ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లే. డిస్ప్లే అనే మెథడ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడికి వస్తుంది అనమాట. కింద నుంచి పైకి వెళ్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏముంది? లోన్ ఇంటిజర్ లోపలికి వెళ్తుంది అనమాట. ఫంక్షన్ మెథడ్ లోపలికి ఇంటి కార్తిక్ అనే వేరియబుల్లోకి 10 వాల్యూని పంపించాం. ఆ వాల్యూని ఇక్కడ ప్రింట్ చేస్తాం అనమాట. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింటెల్ ది లోకల్ వేరియబుల్ వాల్యూ ఈజ్ కార్తిక్ అని వాల్యూ ప్రింట్ అవుతుంది. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? చూడండి, అవుట్పుట్ ఏముంది? ఇక్కడ డిస్ప్లే చేయమన్నా కదా, డిస్ప్లే అని మెథడ్ని కాల్ చేసాం. ఎక్కడికి? ఇక్కడ కాల్ చేసాం. డిస్ప్లే అని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కాల్ చేసాం కాబట్టి, ఈ మెథడ్ కాల్ చేసాం కాబట్టి లోపలికి వస్తుంది. ఇంట్ కార్తిక్ అనే వేరియబుల్ తీసుకుని 10 వాల్యూని అసైన్ చేసాం. ఇక్కడ ప్రింట్ చేయమంటుంది. ఏంటి? సిస్టమ్ డాట్ అవుట్ ప్రింటెల్ అని ఇచ్చాం. ది లోకల్ వేరియబుల్ వాల్యూ ఈజ్ ఈజ్ ఈక్వల్ టు కార్తిక్ కదా, కార్తిక్లోకి ఎంత ఉంది వాల్యూ? 10. సో అవుట్పుట్ ఇలాగ వస్తుంది. అర్థమవుతుందా? లోకల్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలో. ఏదైనా మెథడ్ లోపల, కన్స్ట్రక్టర్ లోపల లేదా బ్లాక్ లోపల మనం ఏ వేరియబుల్స్ని అయితే డిక్లేర్ చేస్తామో వాటిని లోకల్ వేరియబుల్స్ అంటారు. చూసారా? ఇక్కడ మెథడ్ డిస్ప్లే అనే మెథడ్ తీసుకున్న ఆ మెథడ్ లోపల మనం డిక్లేర్ చేస్తాం. అది పైన డిక్లేర్ చేసామనుకోండి, అది లోకల్ వేరియబుల్ కాదు. సో అది ఇన్స్టెంట్ వేరియబుల్. నెక్స్ట్ చెప్తాను అనమాట, పైన డిక్లేర్ చేస్తే అట్లా లేట్ అంటారు అనేది. మెథడ్ లోపల ఫంక్షన్ లోపల లేదా బ్లాక్ లోపల మనం డిక్లేర్ చేస్తే లోకల్ వేరియబుల్స్ అంటారు. ఒకవేళ లోపల కానీ ఇన్సైడ్లో మనం డిక్లేర్ చేయగానే అవుట్ సైడ్ డిక్లేర్ చేస్తే వాటిని ఏమంటారో నెక్స్ట్ టాపిక్లో చెప్తాను అనమాట. ఓకే, లోకల్ వేరియబుల్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్స్టెంట్ వేరియబుల్ గురించి చెప్తాను అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఇన్స్టెంట్ వేరియబుల్. ఇన్స్టెంట్ వేరియబుల్ ఏంటంటే కంప్లీట్ ఆపోజిట్ లోకల్ వేరియబుల్కి. అర్థమవుతుందా? లోకల్ వేరియబుల్ ఏం చేస్తుంది? మెథడ్ కానీ కన్స్ట్రక్టర్ కానీ బ్లాక్ ఇన్సైడ్లో బ్లాక్ లోపల మనం వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. క్లాస్ మెన్షన్ ఖచ్చితంగా చేస్తాం. క్లాస్ లోపల, ఫంక్షన్ లోపల ఏదైనా మెథడ్ లేదా ఫంక్షన్ ఆర్ బ్లాక్ లోపల మనం వేరియబుల్ డిక్లేర్ చేసేది లోకల్ వేరియబుల్. బట్ ఇన్స్టెంట్ వేరియబుల్ ఏంటి తెలుసా? అవుట్ సైడ్ ఆఫ్ ది మెథడ్ ఆర్ కన్స్ట్రక్టర్ ఆర్ బ్లాక్, ఏదైనా బ్లాక్ అవుట్ సైడ్లో లేదా మెథడ్ అవుట్ సైడ్లో మనం వేరియబుల్ డిక్లేర్ చేస్తే డిఫాల్ట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది గ్లోబల్ వేరియబుల్ ఆర్ ఇన్స్టెంట్ వేరియబుల్. అర్థమవుతుందా? ఇన్స్టెంట్ వేరియబుల్ అయినా గ్లోబల్ వేరియబుల్ అయినా ఒకటే. అర్థమవుతుందా? చూడండి ఇప్పుడు డెఫినేషన్ చూడండి ఇన్స్టెన్స్ వేరియబుల్ గురించి. ఇన్స్టెన్స్ వేరియబుల్ అండ్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ఈజ్ ఏ వేరియబుల్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఏ క్లాస్. ఇన్సైడ్ ఏ క్లాస్. మనం ఏదైనా సరే జావా ప్రోగ్రాంలో క్లాస్ అనేది మెయిన్ అనమాట. మెయిన్ క్లాస్ డిక్లేర్ చేసిన తర్వాతనే మనం ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా సరే క్లాస్ డిక్లేర్ చేస్తేనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అలాగే క్లాస్ లోపల బట్ అవుట్ సైడ్ ఎనీ మెథడ్ కన్స్ట్రక్టర్ ఆర్ బ్లాక్. క్లాస్ డిక్లేర్ చేసిన తర్వాత అంటే క్లాస్ లోపల ఇన్సైడ్ అది క్లాస్, బట్ అవుట్ సైడ్ మెథడ్ కానీ కన్స్ట్రక్టర్ బ్లాక్ కానీ బ్లాక్ అవుట్ సైడ్ కానీ లేక మెథడ్ అవుట్ సైడ్ కానీ మన వేరియబుల్ డిక్లేర్ చేస్తే దాన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటారు అనమాట. ఓకే, అర్థమైందా? దాన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటారు. ఓకేనా? మీకు చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్తాను ఇన్స్టెంట్ వేరియబుల్ గురించి. ఎక్కడ డిక్లేర్ చేస్తారు, ఎలా డిక్లేర్ చేస్తారు, దాన్ని ఎలా యూజ్ చేయాలనేది మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఇన్స్టెంట్ వేరియబుల్కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే ఏంటి చెప్పుకున్నాం? ఇన్సైడ్ ది క్లాస్ బట్ అవుట్ సైడ్ ది బ్లాక్ ఆర్ మెథడ్ ఆర్ కన్స్ట్రక్టర్. అవుట్ సైడ్లో మనం ఏ వేరియబుల్స్ని అయితే మెన్షన్ చేస్తామో క్లాస్ లోపల బట్ మెథడ్ కానీ కన్స్ట్రక్టర్ కానీ బ్లాక్ బయట, అది అవుట్ సైడ్ ది బ్లాక్ ఆర్ కన్స్ట్రక్ట్ ఆర్ మెథడ్ ఎక్కడైతే మనం మెన్షన్ చేస్తామో వాటిని
ఇన్స్టెంట్ వేరియబుల్ అంటాం అనమాట. లోకల్ వేరియబుల్కి అయితే ఇన్సైడ్ ది బ్లాక్ ఆర్ మెథడ్ ఆర్ కన్స్ట్రక్టర్, బ్లాక్ లోపల కానీ కన్స్ట్రక్టర్ లోపల కానీ లేదా మెథడ్ లోపల కానీ డిక్లేర్ చేస్తే వాటిని లోకల్ వేరియబుల్స్ అంటాం. అదే ఇన్స్టెంట్ వేరియబుల్ అయితే ఏంటి, క్లాస్ లోపల మెన్షన్ చేయాలి, అది కూడా ఎలాగా బ్లాక్ కానీ మెథడ్ కానీ కన్స్ట్రక్టర్ బయట మెన్షన్ చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు క్లియర్గా ఎగ్జాంపుల్తో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, క్లాస్ తీసుకున్నాం. క్లాస్ ఏంటి, క్లాస్ అనేది స్టూడెంట్ అనే నేమ్తో క్లాస్ అని డిక్లేర్ చేసాం. ఆడు ఏమంటాడు, ఇన్సైడ్ ది క్లాస్, క్లాస్ లోపల డిక్లేర్ చేయాలి వేరియబుల్స్. ఎక్కడ చూడండి, ఇంట్ అనే డేటా టైప్ తీసుకున్నాం, ఐడి అని వేరియబుల్ తీసుకున్నమాట. క్లాస్ లోపలికి తీసుకున్నాం వేరియబుల్స్ని. సో ఇదొక వేరియబుల్ తీసుకున్నా, అర్థమవుతుందా? స్ట్రింగ్ అనే డేటా టైప్ తీసుకున్నాం, నేమ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. వీటిని ఏమంటాం, ఇన్స్టెంట్ వేరియబుల్స్. ఎందుకు, సారీ గెస్ వై, ఎందుకు, క్లాస్ లోపల మెన్షన్ చేసాం. కానీ మెథడ్ చూడండి, మెథడ్ బ్లాక్ ఆర్ కన్స్ట్రక్టర్ అవుట్ సైడ్లో మెన్షన్ చేసాం. క్లాస్ లోపల మెన్షన్ చేసాం, ఇక్కడ మెథడ్ డిక్లేర్ చేసాం. చూసారా డిస్ప్లే అని, పైన అవుట్ సైడ్లో ఇక్కడ మెన్షన్ చేస్తే లోకల్ వేరియబుల్ అయిపోతుంది. ఇక్కడ అవుట్ సైడ్లో మెన్షన్ చేసాం ఏంటి, వేరియబుల్స్ ఐడి కానీ నేమ్ కానీ ఇక్కడ మెన్షన్ చేసాం కాబట్టి వీటిని ఇన్స్టెంట్ వేరియబుల్స్ అంటారు. ఇన్స్టెంట్ వేరియబుల్కి ఎక్కడైనా సరే యాక్సెస్ ఉంటుంది. ఎంటైర్ జావా ప్రోగ్రామ్లో ఎక్కడైనా సరే ఇన్స్టెంట్ వేరియబుల్ ఉపయోగించుకోవచ్చు. ఇన్స్టెంట్ వేరియబుల్ ఒక వాల్యూని చేంజ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ వేరియబుల్కి ఎంటైర్ జావా ప్రోగ్రామ్లో ఎక్కడైనా యాక్సెస్ ఉంటుంది, నువ్వు ఎక్కడైనా ఉపయోగించవచ్చు. సో ఎక్కడైనా సరే నువ్వు ఆ వేరియబుల్స్ని వాడగలుగుతున్నావు కాబట్టి నువ్వు ఆ వాల్యూస్ని కూడా నువ్వు చేంజ్ చేయగలవు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. క్లాస్ లోపల మెన్షన్ చేయాలి, అదే కాకుండా మెథడ్ కానీ కన్స్ట్రక్టర్ కానీ బ్లాక్ బయట అవుట్ సైడ్లో మెన్షన్ చేసే వేరియబుల్స్ ఏవైనా వాటిని ఏమంటారంటే ఇన్స్టెంట్ వేరియబుల్స్ అంటారు. ఓకేనా, మెన్షన్ చేసాం. తర్వాత డిస్ప్లే వైడ్ డిస్ప్లే అని మెథడ్ తీసుకున్నాం. డిస్ప్లే చేయాలి కదా, ప్రింట్ డిస్ప్లే అని మెథడ్ తీసుకున్నాం. మెథడ్ బయట కదా వేరియబుల్స్ మెన్షన్ చేసాం. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ స్టూడెంట్ ఐడి అని నేమ్ తీసుకున్నాం ప్లస్ ఐడి వాల్యూని ప్రింట్ చేయాలి కదా. మళ్ళీ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ అని తీసుకున్నాం, సిస్టమ్ స్టూడెంట్ నేమ్, అర్థముందా, స్టూడెంట్ నేమ్ తీసుకున్నాం ప్లస్ నేమ్. ఓకేనా, మనం ఏదైనా వాల్యూస్ ప్రింట్ చేసేటప్పుడు, ఓకేనా. తర్వాత పబ్లిక్ మెయిన్ ఫంక్షన్, పబ్లిక్ క్లాస్ ఇన్స్టెంట్ వేరియబుల్ ఎగ్జాంపుల్, అర్థమవుతుందా. తర్వాత పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అనే మెయిన్ మెథడ్ని కూడా డిక్లేర్ చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం డైరెక్టర్గా వేరియబుల్స్ని గ్లోబల్ ఇన్స్టెంట్ వేరియబుల్స్ని డైరెక్టర్గా ప్రింట్ చేయలేం. ఎందుకంటే ఇన్స్టెంట్ వేరియబుల్స్ ఏవైనా వాడచ్చు కాబట్టి నువ్వు దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. మనం అప్పుడు ఇన్స్టెంట్ వేరియబుల్ ఒక ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం మీకు చెప్పాను. క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ అనేసి. చూడండి క్లాస్ నేమ్ ఏంటి, స్టూడెంట్ ఐడి ఒకటి S1 అనే ఐడి తీసుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. దీనికి ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాను అనమాట. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలాగా, S1 అంటే ఏంటి, మనం ఆ ఆబ్జెక్ట్కి ఒక నేమ్ ఇచ్చాం కాబట్టి S1 డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇది అనేది ఇక్కడికి వెళ్తుంది అనమాట, ఇక్కడికి వస్తుంది స్టూడెంట్ దగ్గరికి. S1 ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఇక్కడ S1 కాల్ చేసాం. S1 ఐడి ఈజ్ ఈక్వల్ టు 10 101 ఐడి నెంబర్ అనమాట. సో ఎక్కడ ఉంది, ఇంట్ ఐడి 101 అనమాట దీని యొక్క వాల్యూ. సో తర్వాత S1 నేమ్ ఈజ్ ఈక్వల్ టు కార్తిక్, స్ట్రింగ్ నేమ్, అర్థమవుతుందా. నేమ్ అనేది ఇక్కడ కాల్ చేసాం, S1 పెట్టేసి ఆబ్జెక్ట్ని కాల్ చేసాం కదా, నేమ్ ఏంటి కార్తిక్. సో మనకి అవుట్పుట్ అర్థమైందా. ఈ రెండింటిలోకి ఈ నేమ్లోకి కార్తిక్ అనే వేరియబుల్లో డేటా వెళ్తుంది, ఈ ఐడిలోకి 10 అనే వేరియబుల్ డేటా వెళ్తుంది అనమాట. సో మళ్ళీ ఆబ్జెక్ట్ని కాల్ చేస్తున్నాం, S1 ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లే, S1 డాట్ డిస్ప్లే అంటే డిస్ప్లే మెథడ్ని కాల్ చేసాం. ఇక్కడికి వస్తున్నాం, డిస్ప్లే మెథడ్కి ఇక్కడ కాల్ చేసినప్పుడు ఇక్కడ ఏముంది, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ అంటే వాల్యూని ప్రింట్ చేయమంటాం. ఏంటుంది, స్టూడెంట్ ఐడి అవుట్పుట్ ఏముంది, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ స్టూడెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎంత, స్టూడెంట్ ఐడి 101 కదా, స్టూడెంట్ ఐడి 101. సో నెక్స్ట్ ఏముంది, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నేమ్ ఏంటి కార్తిక్. ఓకేనా, ఇది ఇన్స్టెంట్ వేరియబుల్ అనమాట. చూసారు, ఇన్స్టెంట్ వేరియబుల్ అంటే ఏంటి, క్లాస్ లోపల మెథడ్ బయట డిక్లేర్ చేసే వేరియబుల్స్ ఇన్స్టెంట్ వేరియబుల్స్ అంటాం అనమాట. అదే లోకల్ వేరియబుల్కి అయితే
క్లాసు డిక్లేర్ చేసి మెథడ్ కానీ కన్స్ట్రక్టర్ కానీ బ్లాక్ లోపల మనం డిక్లేర్ చేసే వేరియబుల్స్ని ఇక్కడ డిక్లేర్ చేస్తాం. ఇది మెథడ్ కదా, ఇక్కడ డిక్లేర్ చేస్తే వాటిని లోకల్ వేరియబుల్స్ అంటారనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టాటిక్ వేరియబుల్ గురించి కూడా ఇప్పుడు మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. లాస్ట్ వేరియబుల్ వచ్చేసి స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? లోకల్ వేరియబుల్ని అయితే బ్లాక్ లోపల కానీ లేదా కన్స్ట్రక్టర్ లోపల కానీ లేదా మెథడ్ లోపల కానీ డిక్లేర్ చేస్తే మనం అది లోకల్ వేరియబుల్ అనుకున్నాం. అదే ఇన్స్టెంట్ వేరియబుల్ అయితే అవుట్ ఆఫ్ ది బ్లాక్ ఆర్ కన్స్ట్రక్టర్ మెథడ్ బయటగానే మనం డిక్లేర్ చేస్తే వేరియబుల్స్ని అది మనం ఇన్స్టెంట్ వేరియబుల్ అనుకున్నాం. బట్ స్టాటిక్ వేరియబుల్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, స్టాటిక్ వేరియబుల్ని మనం ఐడెంటిఫై చేయాలంటే మనం ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు వేరియబుల్ ముందు స్టాటిక్ STATIC అనే స్టాటిక్ కీవర్డ్ కనపడ్డది అంటే అది స్టాటిక్ వేరియబుల్ అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా. ఇంకోటి, స్టాటిక్ వేరియబుల్ అనేది క్లాస్లో ఉన్న ఉదాహరణని క్లాస్ లోపల ఉన్న వేరియబుల్స్ని ఉపయోగించుకోవడానికి కాదు. ఈ స్టాటిక్ వేరియబుల్ అనేది క్లాస్కి ఉపయోగపడే వేరియబుల్ అనమాట. అర్థమవుతుందా? క్లాస్ లోపల మనం ఏవైతే వేరియబుల్స్ ఉంటాయో వాటి కోసం ఉపయోగించేది కాదు, క్లాస్ కోసం ఉపయోగించే వేరియబులే స్టాటిక్ వేరియబుల్. అర్థమవుతుందా? మీకు క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే స్టాటిక్ వేరియబుల్ని ఐడెంటిఫై చేయాలంటే స్టాటిక్ అనే కీవర్డ్ ఉంటుంది. ఇప్పుడు ఇంట్ x = 10 అని ఇచ్చాం. ఇది లోకల్ వేరియబుల్ లేదా ఇన్స్టెంట్ వేరియబుల్ పక్కన పెట్టండి. బట్ ఇది స్టాటిక్ వేరియబుల్ అని మీరు గుర్తుపెట్టాలంటే ముందు స్టాటిక్ అనే కీవర్డ్ స్టాటిక్ ఇంట్ x = 10 అని ఎక్కడైతే కనపడుతుందో ఇలాగా డేటా టైప్ స్టాటిక్ అని ఉండాలి, డేటా టైప్ ఇంట్ అని ఉండాలి, స్టాటిక్ కీవర్డ్ ఉండాలి, x అని ఇలాగ ఈ సింటాక్స్ ఎక్కడైతే కనపడదో అది స్టాటిక్ వేరియబుల్ అనమాట. ఓకేనా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, చిన్న డెఫినేషన్ చూడండి. స్టాటిక్ వేరియబుల్, ఏ స్టాటిక్ వేరియబుల్ ఇన్ జావా ఈజ్ ఏ వేరియబుల్ దట్ బిలాంగ్స్ టు ది క్లాస్ రేదర్ దెన్ ఎనీ ఇన్స్టెన్స్ ఆఫ్ ది క్లాస్. చెప్పాను కదా, ఈ స్టాటిక్ వేరియబుల్ అనేది క్లాస్లో ఉన్న ఉదాహరణల కోసం ఎగ్జాంపుల్స్ కోసం ఉపయోగించింది కాదు, క్లాస్ కోసం ఉపయోగించేదాన్ని స్టాటిక్ వేరియబుల్ అంటారనమాట. ఓకేనా. మీకు ఒక ఎగ్జాంపుల్ పక్కన చెప్తాను, సింపుల్గా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ఫుల్ క్లారిటీ వస్తుంది. లాస్ట్ వన్ వచ్చేసి స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ని ఎలా ఐడెంటిఫై చేస్తారని చెప్పాను. ఏదైనా వేరియబుల్ ముందు స్టాటిక్ అనే కీవర్డ్ ఉంటే అదే స్టాటిక్ వేరియబుల్ అని డిక్లేర్ చేసుకోవచ్చు. స్టాటిక్ వేరియబుల్ ఎప్పుడు కూడా లోకల్ వేరియబుల్గా డిక్లేర్ చేయడానికి అవ్వదు, లోకల్ వేరియబుల్గా డిక్లేర్ చేయకూడదు స్టాటిక్ వేరియబుల్ జావాలో మాత్రం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, క్లాస్ తీసుకున్నాం, స్టూడెంట్ అనే క్లాస్ తీసుకున్నాం నేమ్, తర్వాత ఇంటూ రోల్ నెంబర్ తీసుకున్నాం, స్ట్రింగ్ అనే నేమ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఈ రెండు ఏంటి, ఏ వేరియబుల్స్ ఈ రెండు? ఇన్స్టెన్స్ వేరియబుల్. ఎందుకు? క్లాస్ లోపల డిక్లేర్ చేసాం, కన్స్ట్రక్టర్ పైన. దీన్ని కన్స్ట్రక్టర్ అంటారు అనమాట, మెథడ్ కాదు. మెథడ్ అన్నా కన్స్ట్రక్టర్ అన్నా యాస్టీస్గా ఒకటే. ఇక్కడ చూడండి, కన్స్ట్రక్టర్ పైన డిక్లేర్ చేసాం కాబట్టి ఈ రెండు ఏంటి, ఇన్స్టెంట్ వేరియబుల్స్ అనమాట. అర్థమవుతుందా? చూసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఓకేనా. ఈ రెండు ఏంటి, ఇన్స్టెంట్ వేరియబుల్స్. సో ఇప్పుడు చూడండి, స్ట్రింగ్ కాలేజ్ నేమ్ అనే వేరియబుల్ తీసుకున్న, స్ట్రింగ్ అనేది డేటా టైప్, స్టాటిక్ ఉపయోగించాం. ఇదేంటప్పుడు స్టాటిక్ వేరియబుల్. చెప్పాను కదా, ఏదైనా వేరియబుల్ ముందు స్టాటిక్ అనే కీవర్డ్ ఉంటే దాన్ని స్టాటిక్ వేరియబుల్ అంటామని. ఓకేనా. ఇప్పుడు కన్స్ట్రక్టర్, స్టూడెంట్ అనే కన్స్ట్రక్టర్ అంటే ఇదే. దీనికి మనం కాల్ చేస్తాం అనమాట స్టూడెంట్ అనే కన్స్ట్రక్టర్కి. ఇంటూ ఆర్ ఇంటూ ఎన్ అనే రెండు వేరియబుల్స్ తీసుకున్నాం అనమాట. ఇంటికి ఆర్ అనే వేరియబుల్ తీసుకున్నాం, స్ట్రింగ్కి ఎన్ అనే వేరియబుల్ తీసుకున్నాం, రోల్ నెంబర్కి ఆర్ అని ఇచ్చాం, ఈ రోల్ నెంబర్కి ఆర్ అని ఇచ్చాం, ఈ నేమ్కి ఎన్ అని ఇచ్చాం అనమాట. సో క్లోజ్డ్ బ్రాకెట్ డిస్ప్లే చేస్తాను. ఇక్కడ మెథడ్ డిక్లేర్ చేస్తాను, ఇది మెథడ్ అనమాట. ఓకేనా. డిస్ప్లే అనేది మెథడ్. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ రోల్ నెంబర్ నేమ్ కాలేజ్ ఈ మూడు ప్రింట్ చేయాలన్నమాట ఇక్కడ మనం. ఓకేనా. ఇక్కడికి వస్తుంది పబ్లిక్ క్లాస్ స్టాటిక్ వేరియబుల్ ఎగ్జాంపుల్ అనేసి మనం క్లాస్ తీసుకున్నాం. మళ్ళీ తర్వాత పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అనే మెయిన్ మెథడ్ డిక్లేర్ చేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ స్టూడెంట్ అనే క్లాస్కి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. మరి దీనికి కన్స్ట్రక్టర్ తీసుకున్నాం డైరెక్టర్గా. సో దీనికి డైరెక్టర్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని వాల్యూస్ ఇక్కడే ఇచ్చి వచ్చు అనమాట. చూసారా, స్టూడెంట్ S1 అనే నేమ్ తీసుకున్నాం, న్యూ స్టూడెంట్ 101 కార్తీక్. ఇక్కడ ఆల్రెడీ ఇంటూ ఆర్ అంటే రోల్ నెంబర్ కదా, ఇక్కడ ఏముంది ఇంటూ ఆర్ ఉంది కాబట్టి అందులోకి ఎంత వెళ్తుంది, 101 వెళ్తుంది. ఇక్కడ కార్తీక్ అని ఉంది కదా, కార్తీక్ అంటే స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ డేటా టైప్ కదా, అంటే ఎన్ స్ట్రింగ్. నేమ్కి ఏమి ఇచ్చాం, ఎన్ ఇచ్చాం. ఎన్ వాల్యూలోకి ఏమి వెళ్తుంది, కార్తీక్ అని వెళ్తుంది. సో ఈ ఎన్ వాల్యూలో కార్తీక్ వెళ్తుంది, ఆర్ వాల్యూలోకి 101 వెళ్తుంది. సో S1 డిస్ప్లే అనే మెథడ్ ఎక్కడ కాల్ చేసాం, ఇక్కడ కాల్ చేసాం, ఇక్కడికి వస్తుంది. అప్పుడు డిస్ప్లేలో ఏముంది, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ అండ్ రోల్ నెంబర్ నేమ్ కార్తీక్.
సో రోల్ నెంబర్ ఎంత? రోల్ నెంబర్లో ఆర్లో ఏముంది? 101 ఉంది. సో నేమ్లో ఏముంది? ఎన్ అంటే ఏంటి? ఇక్కడ కార్తీక్ అనే ఇక్కడ వస్తుంది అనమాట. సో ప్లస్ కాలేజ్ నేమ్ ఏంటి? ఏబిసి కాలేజ్ అనమాట. సో ఇక్కడ చూసారా, అప్పుడు 3 ప్రింట్ అవుతాయి అనమాట. అవుట్పుట్ ఏంటి? 10 రోల్ నెంబర్ 101 నేమ్ కార్తిక్, కాలేజ్ నేమ్ ఏబిసి కాలేజ్. ఓకే, అర్థమైంది అనుకుంటా. చూడండి, స్టాటిక్ వేరియబుల్ ఎప్పుడు కూడా లోకల్ వేరియబుల్ అవ్వదు. స్టాటిక్ వేరియబుల్ని ఐడెంటిఫై చేయాలంటే వేరియబుల్ ముందు స్టాటిక్ అని ఉంటే అది స్టాటిక్ వేరియబుల్. ఓకేనా? క్లాస్ లోపల ఏదైనా కన్స్ట్రక్టర్ కానీ బ్లాక్ కానీ మెథడ్ బయట అవుట్ సైడ్లో డిక్లేర్ చేస్తే వాటిని ఇన్స్టెంట్ వేరియబుల్స్ అంటారు. ఓకేనా? ఈ రెండింటిని ఇన్స్టెంట్ వేరియబుల్స్ అంటారు. ఇది స్టాటిక్ వేరియబుల్. అర్థమైంది కదా? సో ఇంతటితో జావాలో ఉన్న వేరియబుల్ అంతా ఏంటి, టైప్స్ ఆఫ్ వేరియబుల్ గురించి, లోకల్ వేరియబుల్ గురించి, స్టాటిక్ వేరియబుల్ గురించి, ఇన్స్టెంట్ వేరియబుల్ గురించి క్లియర్గా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్తో సహా మనం తెలుసుకోవడం జరిగింది. సో మీకు మన క్లాస్ వర్త్ అనిపిస్తే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎనీ డౌట్, మీకు ఏ డౌట్ ఉన్నా సరే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన క్లాస్ ఇప్పుడు మీరు విని మీకు ఏమనిపించిందో కూడా మీ యొక్క ఒపీనియన్ కూడా మన కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని కోరుచున్నా. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.